అరుణానందగిరి. చూడండి రకరకాల పక్షులు. ఇప్పటిదాకా ఇంకా వేరే పక్షులు కూడా ఉన్నాయి. ఇంకా ముగ్గేద్దాము అని అనుకుంటున్నా. ఇప్పటిదాకా రామచిలుక ఇక్కడ ఉండే, మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది. సరే ఈ లోపల మనం ముగ్గేసేద్దాం. ముగ్గేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడు మరి మన పూజ సంపూర్ణమైంది. ఇక అగ్నిహోత్రం ఈరోజు సండే, అగ్నిహోత్రం చేద్దాం. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక్మిణः స్వాధ్యాయ ధర్మం చరామి. ఓం న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చూడండి వెళ్ళిపోయింది. హలో అండి, నేను అరుణానందగిరి. మరి పాలు పెట్టి మిగతా పనులన్నీ వేసుకునేసరికి పాలైనాయి. ఇప్పుడు ఫస్ట్ టీ తాగుదాం. టీ తాగిన తర్వాత మిగతా పనులు అండి, వాటి పని అవి చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఇక్కడ కూడా ఉండవు. కొంచెం మనం ఇట్లా మనుషులు వచ్చినట్టు సౌండ్ అయితే చాలా వెళ్ళిపోతాయి. సరే, నేను కూడా బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నా. ఈరోజు ఇడ్లీ రవ్వతోటి ఉప్మా చేద్దామని అనుకుంటున్నా. దీనికైతే ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టాయి, తొందరగా చక్క చేసేద్దాం. మన ఇడ్లీ రవ్వ ఉప్మా దాదాపుగా 50,000 వ్యూస్ ఉన్నాయి. కానీ స్టార్టింగ్లో నాకు తెలియక కొన్నిటికి కాపీరైట్ పడ్డది. స్టార్టింగ్లో మనం ఎక్కడనో మిస్టేక్ చేసి, అంటే ఏదో ఒక పాట ఉన్నది మనకి ఏం కాదనుకొని ఉంచుతాం కదా. ఫస్ట్ టైం నాకు ఎట్లా జరిగిందంటే, నేను బతుకమ్మ పండుగ అప్పుడు పాటలు ఉంటాయి కదా, బతుకమ్మ పాటలు, అది నేను మన లాంగ్ వీడియోలో బతుకమ్మ పాట ఉండే, అది నేను చూసుకోలే కాపీరైట్ అని. ఎప్పుడో 1 year తర్వాత చూసుకున్నా. అట్లా స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్స్ వల్ల ఛానల్ అనేది తొందరగా గ్రో కాలేదు. ఇంకా తర్వాత దాదాపుగా 1 year నుండి కావచ్చు రెగ్యులర్గా ఎంతమంది చాలామంది క్రియేటర్స్ నేను ఫాలో అవుతా. ఇక అప్పటి నుండి ఛానల్ మెల్లమెల్లగా గ్రో అవ్వకుండా వస్తుంది. కాకపోతే తొందరగా గ్రో కావాలంటే మనం కొన్ని రకరకాల ఇక అన్నీ చూపించాలి. కొన్ని లిమిట్స్ అనేది నాకు నేనే విధించుకునేవి ఉన్నాయి కాబట్టి నా లిమిట్స్ ప్రకారమే నేను వీడియో పెట్టడానికి ఆలోచిస్తా. ఎందుకంటే మనం ఏదో వ్యూస్ కోసమో డబ్బుల కోసమో కాదు కదా, జస్ట్ నాకు ఇష్టం, ఫ్యాషన్, హ్యాబీ ఏదో ఒకటి ఉండాలి అన్నట్టుగా. పార్లర్ తర్వాత నేను ఏదో ఒకటి కంటిన్యూ చేయాలనుకొని అట్లా స్టార్ట్ చేసిన. కాకపోతే ఇంకా అంతే, తొందరగా గ్రో కావాలంటే అన్ని రకరకాలుగా సినిమా ఒక్కోసారి ఇస్తారు మనకు, ఈ సాంగ్ మీరు షార్ట్స్లో చేసి పెట్టండి అని. వాళ్ళే రోజు మనకు చెప్తా ఉంటారు, ఇది చేయండి అని. కొందరు కపుల్ డ్యాన్స్ చేస్తారు కదా, అట్లా అన్ని రకరకాలు ఇక మనకు యూట్యూబే సజెషన్ ఇస్తుంది. నాకు చాలాసార్లు ఇచ్చిండ్రు కానీ ఇంకా నేను వీటికి నేను రెడీగా లేను, అందుకని నేను పెట్టలేదు. సరే ఇక అట్లా ఏదైనా మనం మన ఇంట్లో ఉన్న పద్ధతులు అవన్నిటికీ లోబడే చేయాలి. మళ్ళీ తర్వాత ఇక అప్పుడు పార్లర్ ఉండే కాబట్టి పార్లర్వి కొన్ని వ్లాగింగ్ 2 వస్తుంటాయి కదా. అట్లా కాకుండా మళ్ళీ కంటెంట్ చేంజ్ కావద్దు అని క్రియేటర్స్ చెప్పిన దాన్ని బట్టి
నేను మళ్ళీ ఓన్లీ మన డైలీ రొటీన్ బ్లాగింగే చేస్తున్నా. కానీ ఇందులో ఏం కొత్తదనం ఏముండదు కాబట్టి ఇక ఎప్పుడు గ్రో అవుతుందో తెలియదు. కాకపోతే ఇంకా మెల్లమెల్లగా అవుతుంది అట్లా. అయితే రీసెంట్గా యూట్యూబ్లో ఉంటే మనలాగా వేరే వాళ్ళు కూడా పెడతా ఉంటారు కదా బ్లాగింగ్ వాళ్ళు పెట్టిండ్రు కదా అని మనం కూడా ఎక్కడైనా వాడితే వాళ్ళకు కాపీరైట్ వచ్చేది మళ్ళీ మనకు తెలియదు కదా. అట్లనే ఒకసారి నేను రీసెంట్గా చూసిన ఒక దానికి కాపీరైట్ వచ్చి ఉంది ఆల్రెడీ. దాదాపుగా అది 1 year కింద వచ్చినట్టుంది, నేను చూడనే లేదు. అందుకని రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి మనకు ఛానల్ ఏమవుతుంది ఏంది అనేది ఎప్పుడప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. అయితే ఆ కాపీరైట్ ఎందుకు వచ్చిందంటే జనరల్గా ఏటో మనం బయటకు వెళ్ళినప్పుడు చెట్లు అవి ఇవి అన్నీ కనబడతాయి, సీనరీస్ అన్నీ కనిపిస్తాయి కదా. అప్పుడు వెనుక అది కూడా మరి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన మ్యూజికే అది వచ్చింది. నేను ఏ మ్యూజిక్ వాడినా ఇది రొటీన్దే మన ఇంట్లో వర్క్దే. కానీ ఏ మ్యూజిక్ వాడినా అంటే బజార్కి వెళ్ళినప్పుడు చిన్నగా మ్యూజిక్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ దానికి వచ్చినట్టుంది. ఇక అది కూడా అట్లాంటివన్నీ కొన్ని జరుగుతాయి. ఇక వీడియో తీసి పెట్టడమే కాదు, ఇక ప్రతిరోజు నేర్చుకోవడమే. ఇక వాటర్ వేద్దాం. అయితే అట్లా మన ఛానల్ ఇడ్లీ రవ్వ ఉప్మా వీడియో దాదాపుగా 52,000 వ్యూస్ ఉన్నాయి. కానీ అప్పుడు మరి వ్యూస్ ఎక్కువ వచ్చినప్పుడు ఒక రోజు 100 వ్యూస్ దాకుంటుండే స్టార్టింగ్లో. కానీ మరి అది ఎందుకు వైరల్ కాలేదో ఏమో. కొన్ని ఉట్టిగానే వైరల్ అయితే అందులో ఏముందని ఓపెన్ చేస్తుంటే ఏముండేది. మరి అది మనకు అన్ని వ్యూస్ ఉన్నాయి. ఇక అప్పుడు ఎందుకు కాలేదు, ఒక్కొక్కసారి మన టైం కూడా బాగాలేదనుకోవచ్చు. అట్లా ఎట్లనో మొత్తానికి అట్లా. సరే చూద్దాం. ఇక ఓపిక నశించకుండా ప్రయత్నం అయితే చేస్తున్నా. పొడిగా వస్తుంది ఇది. ఒక రకంగా చూస్తే బియ్యపుతో తయారు చేసింది ఇడ్లీ రవ్వ అంటే పొడిగా వస్తుంది. ఒక్కటే నిమిషం మూత పెట్టి సర్వ్ చేసుకుందాం. నైవేద్యం తినే పిట్టని చూపిస్తాం మీకు. చెట్టు మీద అది ఉంది. ఇక ఉప్మా అవుతుంది, తిందాం. వరి ధాన్యం అంతా పడేసినాయి. ఇక ఇవి ఊడ్చేస్తే అక్కడ పోతాయి కదా, అక్కడ కూడా మళ్ళీ పక్షులు వచ్చి తింటాయి. ఎన్ని పడేసినాయి చూడండి. మన ఉప్మా అయితే రెడీ అయింది. ఇది నిల్వ పచ్చళ్ళతోటే బాగుంటుంది. ఇగో మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఏదన్నా ఉంటుంది కదా, అట్లాంటి పచ్చళ్ళతోటి సర్వ్ చేసుకోవచ్చు. ముక్కలు వేసుకోవాలనుకుంటే ముక్కలు వేసుకోవచ్చు. ఇక చూడండి, ఇదైతే మ్యాంగో పికిల్. ఇట్లా ఏదో ఒకటి వేసుకోవచ్చు, మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. నేను మొన్న చెప్పినట్టు రీసెంట్గా పోపేసిన కదా అదే. ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తా, లంచ్ టైంలో కలుద్దాం మళ్ళీ అండి. నేను అరుణానందగిరి. ఇక మన ముందు ఫంక్షన్ హాల్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఇక దాని సౌండ్ బాగుంది. చూడండి, బగారా రైస్ చేయడానికి క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ ఇట్లా రెడీగా ఉన్నాయి. ఇవి ఇక్కడైతే స్పైసెస్ లవంగాలు, ఇలాచి, సాజీరా, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసేద్దాం. ఆయిల్ వేసిన ఆల్రెడీ. ఆయిల్ వేసిన తర్వాతనే వేస్తున్నాం. రైస్ కడిగి పెట్టిన. ఇక రైస్ కొలత అయితే మనకు 1 కప్పు రైస్ అయితే 1.5 వాటర్ వేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్ ఉంటుంది. ఫంక్షన్ హాల్లో ముందు ఫంక్షన్ జరుగుతుంది. ఇక కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇక ఇప్పుడు ఆనియన్స్ మంచిగా మగ్గినాయి, క్యారెట్ కూడా అయింది. ఇక పుదీనా వేద్దాం. పుదీనా, మింట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. బగారా రైస్కు ఉండాలి కంపల్సరీ, ఉంటే బాగుంటుంది. ఉప్పు వేద్దాం.
అయితే ఇక్కడ మన తెలంగాణలో అయితే ఏ ఫంక్షన్ అయినా బగారా రైస్ ఉండాల్సిందే. మళ్ళీ సండే సండే కూడా ఇంకా బగారా రైస్, తర్వాత ఏదైనా నాన్ వెజ్ ఇట్లా వండుకోవడం అలవాటైపోయింది జనాలకు. 1 కప్ అయితే 1.5 వాటర్ అయితే సరిపోతుంది. బగారా రైస్కు వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఈ లోపల ఇక్కడ కర్రీ చేసేద్దాం. ఈరోజైతే కర్రీ ఈ దీంతో అన్నం కూర 2 అవుతున్నాయి అంతే. అట్లా చేయాలని అనుకుంటున్నా. ఇక్కడ ఆలు కట్ చేసిన, ఆలు పీల్ చేసి కట్ చేసిన. ఇప్పుడు ఆయిల్ హీట్ కాగానే ఇవన్నీ వేసేద్దాం. కొంచెమే ఫ్లేవర్, ఎక్కువ రావద్దు, మంచి కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఆలు వేద్దాం. ఆలు వేస్తే ఆ నూనెలో ఫ్రై అవుతూ ఉంటాయి. ఇక చూడండి బగారా రైస్కు వాటర్ ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి. ఇక ఇది చూడండి వేడైంది ఆయిల్. ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఇంకా అంతే, అవి ఫ్రై అవుతూ ఉంటాయి నూనెలా కొంచెం ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేద్దాం. అన్నీ కట్ చేసి రెడీగా ఉంచిన. ఎందుకంటే వాటర్ బాయిల్ అయినాయి కాబట్టి రైస్ కడిగి పెట్టిన కదా, ఇవి వేసేద్దాం. అలా తెలంగాణలో పెళ్ళి అంటే ఒక బగారా రైస్, ఆలు, టమాటా, తర్వాత ఒక సాంబార్ తోటి కూడా చేస్తారు. అంటే కొంచెం చిన్నగా చేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఈ 3 ఐటమ్స్ తోటి కూడా కొన్ని పల్లెటూర్లల్లో పెళ్ళిళ్ళు అటెండ్ అవుతాం. ఇంకా కొన్ని ఏమో నాన్ వెజ్ తోటి చేసేటుంటే, కొందరు వెజ్ తోటి చేసేవాళ్ళు ఈ 3 ఉంటే జారిపోతుంది అంతే. రైస్ మొత్తం వేసేస్తా. ఆలు ఫ్రై అవుతూ ఉన్నాయి. లేద్దాం మొత్తం. చూడండి మొత్తం రైస్ వేసినాం, ఉప్పు కూడా వేసినాం కదా, ఇంకేం లేదు, అవుతుంది అంతే. ఈజీగా అవుతుంది. ఉడికిన తర్వాత మనం కింద జాలి పెట్టుకుంటే అయిపోతుంది. కొలతతో వేసినాం కాబట్టి పర్ఫెక్ట్ అవుతుంది. ఇక్కడైతే ఈ ఆలు ఇంట్లో వేసినాం కదా, ఇంకేం చేయొద్దు. ఒక 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా కలపాలి అంతే. ఇట్లా ఒక 5 నిమిషాలు కలిపితే చాలు. చూడండి కొంచెం మంచిగా కలర్ వచ్చినాయి. చూడండి ఇట్లా అయింది కదా. ఇట్లా అయితే ఒక్క 5 నిమిషాలు ఇట్లా అన్న తర్వాత ఇప్పుడు మిగతా అన్నీ వేసేసుకోవచ్చు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇక్కడ ఇంట్లో నేను బఠానీ వేద్దాం అనుకుంటున్నా. బఠానీ కడిగి పెట్టిన బఠానీ వేద్దాం. కొత్తిమీర, మెంతి కూడా వేద్దాం. బఠానీ వేసినామంటే చిటిచిటి అంటే, అందుకే వెయిట్ చేద్దాం. చూడండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువనే వేయాలి, వేసి కలపాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాం కదా, దాదాపుగా ఆలుగడ్డ మంచిగా మగ్గిపోయినాయి. నూనెలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. బఠానీ వేసినాం. ఇప్పుడు కొత్తిమీర, మెంతి చూడండి చాలా వేస్తాను నేను. కలుపుదాం. కావాలనుకుంటే 2-3 టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెడదాం. మూత పెడితే అవి బఠానీ మంచిగా స్టీమ్ అవుతాయి. ఈలో పసుపు వేద్దాం. ఇప్పుడు టమాటాలు కట్ చేసి వేద్దాం. టమాటాలు ఉన్నాయి, కట్ చేద్దాం. ఈ టమాటాలు 3 టమాటాలు కట్ చేసినవి వేద్దాం. తర్వాత ఉప్పు వేసుకుందాం. తర్వాత మిరప్పొడి వేద్దాం. అంతే, కలిపి మూత పెడదాం, మగ్గుతుంది. మెంతి, కొత్తిమీర వేసేసినాం.
మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఇక చూద్దాం. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే ఒక టమాటా మగ్గితే సరిపోతుంది అంతే. చూడండి అన్నమైంది, ఇంత పుల్లలు అయింది చూడండి. ఫ్రెష్గా ఇట్లా ముద్దలు కాకుండా ఇట్లా పొడిగా వస్తుంది. ఇట్లా వస్తే బాగుంటుంది అన్నము. ఇక ఇంట్లో నేను మనకు టమాటాలతోటి మగ్గిపోతుంది అని చెప్పిన కదా. టమాటాలు ఈ సీజన్లో చాలా వాటర్ తోటి ఉంటాయి కాబట్టి ఆడిదడికి అయింది. ఇవి చూడండి, ఉప్పు వేద్దాం. తర్వాత ఇక ఉల్లిగడ్డలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే రైతా మంచిగా ఉంటుంది. ఈ బగారా రైస్ తర్వాత ఈ ఆలు కర్రీకి రైతా కాంబినేషనే బాగుంటుంది. ఇక ఇప్పుడు ఈ రోజైతే రేపు ఒక మంచి ఉడతటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకైతే బాయ్.